గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చెలక మన ఆవులు. నేను పొలంలో ఉన్నానంటే ఖచ్చితంగా ఉదయాన్నే లేచి ఫస్ట్ ఆవులను వలకరించి ఆ తర్వాతే మిగతా పనులు చూసుకుంటాను. ఇక్కడ బ్లూబెర్రీ కొంచెం కోపంలో ఉంది. ఎందుకంటే నాతో లక్కీ సింబా వచ్చాయి కదా, మీకు కనిపించే ఉంటాయి. అవి రావడం వల్ల దానికి కొంచెం కోపం వచ్చింది. నాతో ఒక్క ఆవు కానీ ఎద్దు కానీ ఏది వచ్చినా అస్సలు ఒప్పుకోదు బ్లూబెర్రీ. తననే దువ్వాలి, తననే ప్యాంపర్ చేయాలి, అలా అనుకుంటుంది అది. ఈరోజు ఇక్కడ వర్క్ చేసే అబ్బాయి ఇంటికి వెళ్ళాడు, అయితే ఇంకా రాలేదు. అందుకే ఇంకా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని. ఇంకా కాస్త లేట్ అయ్యేసరికి వాటికి కూడా ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది కదా. ఇంకా సర్లే అని చెప్పేసి నేనే విప్పేశాను. వాటిని నైట్ అంతా కట్టి ఉంచుతాం కదా, వాటికి ఇంకా మార్నింగ్ అవ్వగానే కాస్త లేట్ అయినా ఇంకా చాలా సీరియస్గా వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎవరు రాలేదేంటి, విప్పట్లేదేంటి అని చెప్పేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లక్ష్మి చాలాసేపు నుంచి ఇక్కడే నించుంది. అది బయటికి వెళ్ళడానికి దానికి అవ్వట్లేదు అసలు. మేబీ అది ఈ వీడియో రికార్డ్ చేసిన నెక్స్ట్ డే మార్నింగే డెలివరీ అయ్యింది. అప్పుడు నాకు అనిపించింది మేబీ అది నిన్న అందుకే చాలాసేపు కదలకుండా అక్కడే నించుని ఉంది అని చెప్పేసి అప్పుడు నాకు క్లిక్ అయింది అది.
ఇక్కడ నేను టమాటో నారు పెడుతున్నాను. ఇది మన నాటు రకం టమాటో, కాశీ టమాటా. ఇది పోయినసారి వేసినప్పుడు తిన్న వాళ్ళందరికీ కూడా బాగా నచ్చినాయి. వీటి స్కిన్ కొంచెం పల్చగా ఉంటుంది. అసలు కర్రీ కోసం అయితే కట్ చేయాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ చేయితో చిరిమి అలా వేయచ్చు. టమాటో రసం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా సేవ్ ఆఫీస్ నుంచే తీసుకొచ్చాను. ఇంకా ఈసారి ఎలా పండుతాయో చూడాలి. అక్కడ కనిపిస్తుంది ముల్లంగి నారు వచ్చింది. ఒక 3-4-5 డేస్లోనే వచ్చేసింది ఆ నారు. ఇంకా దాని కింద క్యారెట్, ఆ పక్కల తోటకూర, గ్రీన్ తోటకూర వేశాను. ఇంకా ఇక్కడ గ్రీన్ తోటకూర వేశాను. ఇక్కడ లక్కీ సింబా నన్ను వెళ్ళనివ్వకుండా దారికి అడ్డంగా నిల్చొని చాలాసేపు సతాయించారు. వాటిని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పదు కదా. ఇక ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.